ఎన్కోడర్స్. బిఫోర్ దట్ టాపిక్ ఎన్కోడర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. మక్స్ మల్టీప్లెక్సర్ అలాగే డీమల్టీప్లెక్సర్. మక్స్ అంటే ఏంటి, మల్టీప్లెక్సర్ అంటే ఏంటి? మల్టీప్లెక్సర్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఓన్లీ వన్ అవుట్పుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ సంథింగ్ ఇన్పుట్ క్రాస్ 1 అవుట్పుట్. అంటే 2 పవర్ n ఇన్పుట్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ ఉంటుంది. అది మక్స్. అదే డిమక్స్ వస్తే డిమల్టీప్లెక్సర్. 1 ఇన్పుట్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తే డిమల్టీప్లెక్సర్ అంటాం. దీన్ని బేస్ చేసుకుని, అంటే ఈ రెండాటిని బేస్ చేసుకుని డిజైన్ చేసిందే ఎన్కోడర్స్. ఓకేనా? అదేంటి సార్, ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్సర్ బేస్ చేసుకుని చేసింది ఎన్కోడర్ అయితే, డిమల్టీప్లెక్సర్ బేస్ చేసుకుని చెప్పింది డీకోడర్స్. ఏంటి? డీకోడర్స్. ఓకేనా సార్? ఏంటి సార్, ఎలా సార్ అంటే ఇక్కడ ఓన్లీ 1 ఇన్పుట్ 1 అవుట్పుట్ ఉంది. ఓన్లీ ఏముంది? 1 అవుట్పుట్ ఉంది. ఏంటి సార్, ఒక్క అవుట్పుట్ ఎందుకు తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ అవుట్పుట్ తీసుకోవచ్చా అంటే దాని ఎగ్జాంపులే దిస్ ఇస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 9 ఎన్నో ఇన్పుట్స్ తీసుకున్నాను, దాని ఆల్టర్నేటివ్ 4 ఎన్నో అవుట్పుట్స్ తీసుకుంటాను. అంటే 9 ఇండికేట్స్ ఇన్పుట్స్, 4 ఇండికేట్స్ అవుట్పుట్స్. ఇక్కడ ఓన్లీ ఎవ్రీ టైం ఫర్ ఎగ్జాంపుల్ 2 cross 1, here 2 is input, 4 cross 1, here 4 inputs, but output is always 1. But here we can change the output also. ఏం సార్, నేను ఎలా తీసుకోకూడదా? 9 cross 9 అంటే 9 ఇన్పుట్స్ 9 అవుట్పుట్స్ తీసుకోకూడదా అంటే ఎస్, యూ కెన్ తీసుకోవచ్చు. అలా కూడా డిజైన్ చేయొచ్చు. కాకపోతే యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ మనం ఎంత తక్కువలో అయినా తక్కువలో ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఓకే. నా మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఎన్కోడర్ అంటే ఏంటి. ఎన్కోడర్ అంటే ఏంటి చెప్పే ముందు, కోడింగ్ అంటే ఏంటి? కోడింగ్ అంటే నెంబర్ సిస్టమ్. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ మనకు తెలుసు, ఇది బైనరీ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, ఆక్టాడెసిమల్ నెంబర్ సిస్టమ్, వాటన్నిటిని కోడింగ్ అంటాం. ఓకేనా? మన కంప్యూటర్ ఏం చేస్తుంది, ఆల్వేస్ వాట్ ఎవర్ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయినా సరే అది ఏం చేస్తుంది, నెంబర్ సిస్టంలోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా? ఏం చేస్తుంది, ఆ కన్వర్ట్ చేసుకోవడాన్నే ఎన్కోడింగ్ అంటాం. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టీప్లెక్సర్ అనే పదం టైప్ చేశాను. మల్టీప్లెక్సర్ అనే వర్డ్ నేను ఏం చేశాను, టైప్ చేసి కంప్యూటర్లో టైప్ చేసి ఏం చేశాను, సిస్టమ్కి ఇచ్చాను. ఇదేం చేస్తుంది, ఈ మల్టీప్లెక్సర్ అనే పదాన్ని అది ఏం చేస్తుంది, కోడింగ్. అంటే దాన్ని ఏం చేస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఆల్వేస్ దేంట్లో ఉంటుంది, 0 1 లో ఉంటుంది. అంటే కంప్యూటర్ లో మనం ఏది ఇచ్చినా సరే అది ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, 0 1 సిస్టమ్ లోనే కన్వర్ట్ చేసుకుంటుంది. సో అంటే ఏంటి, నువ్వు ఇక్కడ లెటర్ సిస్టమ్ లో ఇచ్చావు, దాన్ని అదేం చేస్తుంది, నెంబర్ సిస్టమ్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ కన్వర్షన్ ఏమంటామంటే ఎన్కోడింగ్ అంటాం. ఏమంటాం, ఎన్కోడింగ్. అంటే ఎన్కోడర్, డీకోడర్. మళ్ళీ ఈ నెంబర్ సిస్టమ్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మల్టీప్లెక్సర్ మనం అడిగాం, టైప్ చేసి ఏమంటే చేసాం, వాట్ ఈజ్ మల్టీప్లెక్సర్ అని టైప్ చేసాం. వాట్ ఈజ్ మల్టీప్లెక్సర్ అనే వర్డ్ ని నెంబర్ సిస్టమ్ లో తీసుకుంటుంది. దాని గురించి మనకి గూగుల్లో సెర్చ్ చేయడం వచ్చేస్తున్నాం. మల్టీప్లెక్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద డివైస్ కాంబినేషన్ సర్క్యూట్ అని వస్తుంది. ఆ రైటింగ్ అంతా మళ్ళీ ఏం చేస్తుంది, ఈ నెంబర్ సిస్టమ్ నుంచి బోర్డ్ సిస్టమ్ లో కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్షన్ ఏమంటాం అంటే డీకోడింగ్ అంటాం. డీకోడింగ్. ఓకేనా? ఓకే. నౌ ఎన్కోడర్ గురించి చెప్దాం. ఎన్కోడర్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మల్టీప్లెక్సర్. కాకపోతే ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ని అలాగే నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ని వీ కెన్ చేంజ్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ సిస్టమ్ తీసుకున్నాను. మనకు ఆల్రెడీ చెప్పాను, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ని మనం బేస్డ్ ఆన్ 2 power n లో తీసుకోవాలి ఇందులో మల్టీప్లెక్సర్ లో. సో ఎన్కోడర్ లో కూడా నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ని 2 power n లో తీసుకోవాలి. ఈ ఇక్కడున్న ఇన్పుట్, ఇక్కడున్న నెంబర్ సిస్టమ్ అంటే ఈ నెంబర్ ఆఫ్ n అంటే ఏంటి, n indicates number of inputs.
ఇన్పుట్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ టేకింగ్ 8 ఇన్పుట్స్ తీసుకున్నాను. అక్కడ n అంటే నెంబర్ ఆఫ్ సెలెక్టింగ్ లైన్స్ అని తీసుకున్నాం. ఇక్కడ నో నీడ్ ఆఫ్ సెలెక్షన్, సెలెక్టింగ్ లైన్స్. ఈ సెలెక్టింగ్ లైన్స్ తో సంబంధం లేదు. ఓకేనా? నేను దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటే 2 లో కన్వర్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఉన్న ఈ నెంబర్ అక్కడ ఉన్న ఆ నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ అవుట్పుట్ ఇండికేట్ చేస్తుందంటే 3 అవుట్పుట్స్ అంటే 8 ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు we should take 3 అవుట్పుట్స్. ఎన్ని 8 ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఎన్ని అవుట్పుట్స్ తీసుకోవాలి? 3 అవుట్పుట్స్ తీసుకోవాలి. అంటే హియర్ n ఇండికేట్స్ నాట్ ఇన్పుట్స్, అవుట్పుట్స్. n ఇండికేట్స్ అవుట్పుట్స్, n ఇండికేట్స్ అవుట్పుట్స్. నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ని ఇండికేట్ చేస్తుంది. నార్మల్ గా మల్టీప్లెక్సర్ లో n ఇండికేట్స్ సెలెక్టింగ్ లైన్స్, అదే ఎన్కోడర్ లో n ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. ఓకేనా? దీన్ని ఎలా రాస్తా అంటే సింప్లీ m is equal to 2 power n అని రాస్తాను. m means number of inputs, n means number of outputs. m means number of అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 is equal to 2 power 3 అని రాస్తాను. 8 is equal to 2 power 3. Here m is equal to 8, n is equal to 3. 8 indicates number of inputs. Here n indicates number of outputs. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను మల్టీప్లెక్సర్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఏం చెప్పాను మీకు ఒక ఇన్పుట్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ద్వారా ఒకటే అవుట్పుట్ ని ఆపరేట్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు అని చెప్పాను. అవునా? అలాగే ఇక్కడ కూడా మరి ఎన్కోడర్ కూడా ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తో నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ని ఆపరేట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? ఓకే. Now block diagram ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ we should take 8 input encoder 8 input encoder తీసుకున్నాను. ఓకేనా? This is my block diagram. I no need to take any 1 2 3 4 8 inputs. No need to take any selecting lines మనం తీసుకోకర్లేదు. ఓకేనా? ఆటోమేటికల్లీ అది ఆపరేట్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ నెంబర్ సిస్టమ్ ని బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తుంది. ఎలా సార్ నెంబర్ సిస్టమ్ బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తుంది అంటే ఎన్కోడర్ ఆల్వేస్ ఏం చేస్తుంది అంటే డెసిమల్ సిస్టమ్ నుంచి డెసిమల్ సిస్టమ్ నుంచి అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి బైనరీ నెంబర్ సిస్టమ్ లో కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఇస్ మై అవుట్పుట్ నెంబర్ 1, number 2 inputs here. These all are 9. Okay, 8 inputs తీసుకున్నాను. 8 inputs తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ దేని బేస్ చేసుకోవాలి? నేను ఈ 8 inputs ని ఏం చేస్తానంటే in terms of 8 inputs ని నేను ఎలా కన్వర్ట్ చేస్తాను? 8 inputs ని ఎలా కన్వర్ట్ చేస్తాను? 2 power 3 కింద కన్వర్ట్ చేస్తాను. ఈ పవర్ లో ఉన్న 3 ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. అంటే we should take 3 outputs. This is A output, this is B output, this is C output. ఓకే, నాకు ఇప్పుడు ఏంటిది 8-bit ఎన్కోడర్. ఓకేనా? ఎలా రాసుకున్నారు? ఇక నేను ఇన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను, 3 అవుట్పుట్స్ తీసుకున్నాను. నాకు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 4 అంటే 4 అనే ఇన్పుట్ యొక్క రిజల్ట్ కావాలి. అంటే ఇది దీని యొక్క రిజల్ట్ అవుట్పుట్ లో రావాలి. సో 4 అంటే ఇది 4 నేను ఇది డెసిమల్ నెంబర్. 4 ఇస్ అ డెసిమల్ నెంబర్. దీన్ని నేను బైనరీలో కన్వర్ట్ చేస్తే దాని వాల్యూ ఎంత? 100. ఎస్, 100. హియర్ 100 అంటే
షుడ్ టేక్ హియర్ ఇది 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 ఫస్ట్ మీ ఇష్టం అప్ అండ్ వెళ్ళినా డౌన్ వెళ్ళినా ఎలా పర్లేదు. సో 100 అంటే ఇది యాక్టివ్ లో ఉండాలి ఆల్వేస్. ఏ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ అంటే ఏ ఈజ్ ఆల్వేస్ 1, బి ఈజ్ ఆల్వేస్ బి పవర్ ఏ పవర్ అంటే 0, సి ఈజ్ ఆల్వేస్ సి పవర్ అంటే 0 అంటే ఈ విధంగా కనెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో అంటే నాకు ఈ ఇన్పుట్ యొక్క అవుట్పుట్ రావాలంటే ఏ అనేది యాక్టివ్ లో ఉంటుంది, బీసీ అనేది ఇన్యాక్టివ్ లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఎనేబుల్ అనే పదం ఉంటుంది. ఎనేబుల్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు. ఎనేబుల్, నో నీడ్ టు టేక్ ఎనేబుల్. ఓకే, ఎనేబుల్ యాక్టివ్ లో ఉంటే అంటే ఎనేబుల్ 1 అయితే మొత్తం సర్క్యూట్ డయాగ్రామ్ అంతా ఆల్వేస్ యాక్టివ్. ఎనేబుల్ 0 అయితే మొత్తం సర్క్యూట్ అంతా స్విచ్ ఆఫ్ లో ఉంది. స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు మనం మాట్లాడుకోకలేదు, మనం ఏం ప్రోగ్రామ్ చేయలేము. ఓకేనా? సో నో నీడ్ టు టాక్ అబౌట్ ఎనేబుల్. ఎనేబుల్ పదం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాట్లాడాలని రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. అలా కాదు, నాకు 7th 7వ దానికి ఆన్సర్ కావాలి, 7వ దానికి అవుట్పుట్ లో రావాలి. దిస్ ఈజ్ మై ఇన్పుట్, దీని రిజల్ట్ ఇక్కడ నాకు రావాలి. దాని రిజల్ట్ నాకు ఇక్కడ రావాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాను? సో నౌ మై డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 7th మై ఇన్పుట్, 7వ ఇన్పుట్ కి నాకు అవుట్పుట్ కింద రావాలి. 7వ ఇన్పుట్ అంటే నా నెంబర్ సిస్టమ్ లో దాన్ని ఎలా తీసుకుంటా? నెంబర్ సిస్టమ్ లో 1 1 1 అని తీసుకుంటాం. 1 1 1 అని తీసుకుంటాం. ఓకేనా? 1 1 అని తీసుకుంటే ఆల్ ఆర్ యాక్టివ్. వి షుడ్ టేక్ ఆల్ ఆర్ యాక్టివ్. ఓకే, ఇలా తీసుకుంటాం. సార్ మరి ఎంతో ఇన్పుట్, మరి నాకు ఎంతో ఇన్పుట్ రావాలి అంటే 100 1 ఇలా రావాలి. సో ఇక్కడ మనకు ఉన్నాయేమో 3 ఇన్పుట్స్. ఎన్ని ఉన్నాయి? 3 ఇన్పుట్స్ ఉన్నాయి. కానీ మనకేమో అక్కడ 4 అవుట్పుట్స్ చూపిస్తున్నాయి. సో అందుకే ఎప్పుడు ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే 1 నుంచి స్టార్ట్ చేయకూడదు. ఇన్పుట్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? మన డెసిమల్ నెంబర్ సిస్టమ్ 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ 0 1 2 3 4 5 6 7. Number of inputs 8, but we start here 0. So ఇక్కడ ఏంటి? స్టార్టింగ్ 1 0 input, then always all are 0. Always all inputs are inactive. All outputs are inactive. Next 1 తీసుకున్నాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఇందులో అన్ని ఏమవుతాయి? ఏదో ఒకటి మాత్రమే హై అవ్వాలి. ఇది హై అయిందనుకో 0 0. దీని ఎలా రాస్తాం? 0 0 అని రాయాలి. అంటే ఇలా రాస్తే ఒక రాయాలి, ఇలా రాస్తే ఒక రాయాలి. మనం స్టార్ట్ చేసినప్పుడు రాసేటప్పుడు ఏదో ఒక పద్ధతినే ఫాలో అవ్వాలి. నేను ఇలా రాస్తాను సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి అని రాస్తే 1 0 0 అని రాయకూడదు. ఏ రాయాలి? 0 1 0 0. అప్పుడు ఎలా వెళ్ళాలి? స్కేల్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఓకేనా? అలా కాదు సార్, నేను సి బి ఏ అని రాస్తే అప్పుడు 1 0 0 ఇలా వెళ్ళాలి. అప్పుడు ఈ డైరెక్షన్ వెళ్ళాలి. ఓకేనా? అంటే మనం రాసే స్కేల్ ఏ విధంగా రాస్తాము? ఈ విధంగా రాస్తే ఒకలా రాయాలి, ఈ విధంగా రాస్తే ఒకలా రాయాలి. క్లియర్? ఇప్పుడు దీని ఇది ఉన్నాయి, ఇది 1 వాల్యూ ఆల్వేస్. అంతేగాని దాన్ని రివర్స్ చేస్తానంటే అది 1 అవ్వదు. ఎంత అయిపోతుంది? 4 అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? నేను ఈ నెంబర్ సిస్టమ్ నేను ఏమంటున్నానంటే మై ఇన్పుట్స్ కాబట్టి ఫస్ట్ ఇన్పుట్ ని I0 ఇన్పుట్, సెకండ్ ఇన్పుట్ ని I1 ఇన్పుట్, I3 ఇన్పుట్, I4, I5, where 1 2 3 4 I1 sorry I2, I3, I4, I5, I6, I7. అది ABCD, no problem. This is the my inputs, these are the my outputs. ఓకే, దీన్ని బేస్ చేసుకుని నేను ఏమో చేస్తాను అంటే ఒక టేబుల్ డిజైన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అర్థమైతే ఓకే. అమ్మా మీకు 8 ఇన్పుట్స్ చెప్తున్నాను ప్రెసెంట్. సరే 8 ఇన్పుట్స్ చెప్పాలా? 4 ఇన్పుట్స్ చెప్పకూడదా? సార్ 2 ఇన్పుట్స్ చెప్పకూడదా? లేదు 10 ఇన్పుట్స్ చెప్పకూడదా అంటే చెప్పొచ్చు. ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత వాటిని ఎలా డిజైన్ చేయాలో కూడా చెప్పేస్తాను. ఓకేనా?
8 ఇన్పుట్స్ చెప్తున్నాను, ఓకేనా. 10 ఇన్పుట్స్ చెప్తాను, అలాగే 4 ఇన్పుట్స్ కూడా చెప్తాను బేసిక్గా. ఓకే, నౌ హౌ మెనీ ఇన్పుట్స్? 8 ఇన్పుట్స్. 8 ఇన్పుట్స్ నేను ఈ డైరెక్షన్ తీసుకున్నా, ఈ డైరెక్షన్ తీసుకున్నా, వాట్ ఎవర్ మీ ఇష్టం. నేను ఈ డైరెక్షన్ తీసుకుంటాను. అంటే I0, I1, I2, I3, I4, I5, I6, I8, I0, I1, I2, I3, I4, I5, I6, I7, I8. Okay. Rhyme. These are all our inputs. ఇవన్నీ 9 inputs. Next, ఈ డైరెక్షన్ అవుతున్నాను సార్, ఏ లేదు ఈ డైరెక్షన్ అవుతాను, మీ ఇష్టం. సి, బి, ఎలా వచ్చినా పర్లేదు. ఏ అవుట్పుట్స్, ఓకే. సో ఫస్ట్ అంటే ఫస్ట్ ఇన్పుట్ నేను తీసుకున్న బ్లాక్ సర్క్యూట్ డయాగ్రామ్ లో, నేను తీసుకున్న ఎన్కోడర్ లో ఫస్ట్ ఇన్పుట్ యాక్టివ్ లో ఉంది. అంటే నాకు దీని ఆన్సర్ కావాలి, అంటే దీన్ని ఇచ్చాను, దాని అవుట్పుట్ నాకు కావాలి. మిగతా అన్ని ఏంటి? ఇన్యాక్టివ్, మేబీ 0 అంటే ఇన్యాక్టివ్, అవి ఏమో ఆన్లో లేవు, అది ఒకటే ఆన్ చేశాను. సో నాకు అవుట్పుట్ కావాలి. అంటే ఇది I0 వాల్యూ కావాలనుకుంటే నాకు ఇది ఒకటే యాక్టివ్ అయ్యి మిగతా ఎన్ని అవుతాయి? 0 0 చూపిస్తాయి. మిగతా ఎన్ని అవుతాయి? 0 0 చూపిస్తాయి. ఓకే, 0 0 అని రాసిన వాళ్ళు డాష్ డాష్ ఉంటున్నా పర్వాలేదు, ఎలా రాసినా పర్వాలేదు. నెక్స్ట్, ఈసారి ఇది యాక్టివ్ లో ఉంది, ఈ మిగతాన్ని ఇన్యాక్టివ్ లో ఉంది. ఇది ఒకటే యాక్టివ్ లో ఉంది, మిగతాన్ని అమ్మ ఎన్కోడర్ లో ఏదో ఒక్కటి మాత్రమే యాక్టివ్ చేయాలి, 2 యాక్టివ్ చేయకూడదా సార్ ఒకేసారి, 3 యాక్టివ్ చేయకూడదా సార్ ఒకేసారి అంటే చేయొచ్చు. అప్పుడు నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ పెరిగిపోతాయి. ఓకేనా, నువ్వు ఎప్పుడైతే సింగిల్ అంటే ఏదో ఒకటి మాత్రమే యాక్టివ్ చేస్తాను అనుకుంటే నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ తగ్గించుకుంటాం. నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అలా కాకుండా నేను 2 యాక్టివ్ చేస్తాను సార్, మిగతా ఏం చేస్తాను? ఆఫ్ లో పెడతాను. లేదు సార్ ఈ 4 యాక్టివ్ చేస్తాను, మిగతా ఆఫ్ లో పెడతాను అంటే అప్పుడు అవుట్పుట్ నెంబర్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతా ఉంటాయి, అంటే వచ్చే రిజల్ట్ పెరిగిపోతా ఉంది. సో అలా కూడా చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇచ్చేసినప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది ఫస్ట్ వన్ అంటే 0 ఇండికేట్ చేస్తుంది కాబట్టి, సారీ ఇక్కడ 0 0 చేస్తారు, మిస్టేక్. ఫస్ట్ 0 ఇండికేట్ చేస్తుంది. సో 0 ఇండికేట్ చేస్తుంటే ఆల్ ఆర్ జీరోస్. ఓకే, నెక్స్ట్ ఇది 1 ఫస్ట్ వన్ కాబట్టి 1 0 0. నెక్స్ట్ సెకండ్ కాబట్టి 1 0 0. నెక్స్ట్ 3 అంటే 1 1 0. నెక్స్ట్ 4 1 0 0 4 3. Next fifth 1 0 1. నెక్స్ట్ సిక్స్త్ కనిపిస్తుందా? షూర్ కనిపిస్తుంది. 1 1 3 4 5 6 3 4 5 6. One 0. Next 1 1 1. సరిపోయిందా? ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అంటే సిక్స్త్
ఇది 7 అంటే ఎన్ని ఇన్పుట్లు వస్తాయి 1 2 3 4 5 6 7 8 సరిపోయింది దర్ ఇస్ మై 9 ఇన్పుట్ ఇది అవసరం లేదు సో అప్ టు హియర్ దిస్ ఇస్ ద టేబుల్ ఓకే ఈ విధంగా మనం టేబుల్ వేసుకుంటాము ఓకేనా లాస్ట్ వన్ కనిపించట్లేదు మీకు ఆ విధంగా టేబుల్ వేసుకోవచ్చు ఓకేనా సో దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ సో ఈ ట్రూత్ టేబుల్ బేస్ చేసుకుని ఎన్కోడర్ సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేద్దాం ఎన్కోడర్ ఏం చేస్తాము సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేయొచ్చు ఓకేనా అంతకుముందు మనం ఎన్కోడర్ ఏం మల్టీప్లెక్సర్ కి డిమల్టీప్లెక్సర్ కి ఏం చేస్తాము AND గేట్ తో సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేస్తాం సో మీ ఇష్టం ఇప్పుడు AND గేట్ యూజ్ చేసుకోవచ్చు OR గేట్ యూజ్ చేసుకోవచ్చు నేను OR గేట్ యూజ్ చేసుకుంటాను ఓకేనా సో OR గేట్ ద్వారా ఏం చేస్తానంటే సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేస్తాను ఫస్ట్ హౌ మెనీ ఇన్పుట్స్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని 8 ఇన్పుట్స్ దెన్ టేక్ ఇట్ 8 ఇన్పుట్స్ టేక్ ఇట్ 8 ఇన్పుట్స్ 8 ఇన్పుట్లు తీసుకోండి ఫస్ట్ ఓకేనా ఎన్ని ఇన్పుట్లు ఏంటి ఇక్కడ తీసుకోండి I7 I8 I6 I5 I4 I3 next I2 1 2 3 4 5 6 I1 I1 these are the inputs now we should take my good bit power okay na good bit unte saripothe దీని బేస్ చేసుకున్నాం సర్క్యూట్ డయాగ్రామ్ వేస్తాము how many outputs 3 outputs then take it 3 OR gates then take it 3 OR gates this is one OR gate another gate okay now what I should here this is the A output ఇక్కడ నుంచి వచ్చేవన్నీ A output ఇది B output ఇది C output అయితే ఓకేనా ఇప్పుడు నాకు I0 అనే అవుట్పుట్ రావాలి దెన్ టేక్ ఇట్ హియర్ I0 ఓకే I0 వస్తుంది మిగతా ఏమవుతాయి జీరో అయిపోతాయి సో నో నీడ్ టు కనెక్ట్ చేయట్లేదు నెక్స్ట్ ఇంకా I1 రావాలి సో దీని నేను ఏం చేస్తాను మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ABC అని తీసుకున్నాం అనుకోండి I0 అంటే సారీ 1 సెకండ్ జీరో సో మనం కనెక్షన్ చేయగలదు I0 ఏం చేయగలదు కనెక్షన్ ఏం చేయగలదు సో I0 ఏం చేయగలదు కనెక్షన్ చేయగలదు సరే ఒకవేళ కనెక్షన్ చేయాలనుకుంటే దీనికి ఏం చేస్తావు OR గేట్ అప్లై చేస్తావు సో అంటే 0 అంటే ఆల్వేస్ అన్ని జీరో ఫస్ట్ ఇది సో దీనికి I0 ఇన్పుట్ ఇచ్చా కనెక్టింగ్ ఉంది అవుట్పుట్ 0 వస్తుంది నెక్స్ట్ ఇది ఇద్దాం అంటే 1 0 అంటే దీని 1 దీనికి ఇద్దాం అంటే ఏ దగ్గర 1 అవ్వాలి బి దగ్గర 0 రావాలి కాబట్టి నో నీడ్ టు గివ్ ఎనీ కనెక్షన్ ఏ కనెక్షన్ ఇవ్వకూడదు నెక్స్ట్ సెకండ్ దానికి I2 అనే రిజల్ట్ రావాలి ఫస్ట్ I0 అనే రిజల్ట్ రావాలి అంటే ఫస్ట్ వన్ రిజల్ట్ రావాలంటే నువ్వు ఏ కనెక్షన్ చేయొద్దు నెక్స్ట్ I1 అనే రిజల్ట్ రావాలి అంటే దేని కనెక్షన్ ఇవ్వాలి ఏ కి కనెక్షన్ ఇవ్వాలి అంటే దిస్ ఇస్ ది ఏ దిస్ ఇస్ బి దిస్ ఇస్ సి నౌ I2 అయింది కదా I2 తీసుకున్నాం I2 అంటే ఏంటి 3 ఇది 1 అయితే ఇది 2 అయితే ఇది 3 అంటే ఎంత 1 1 0 అంటే ఏ కి కనెక్షన్ ఇవ్వాలి యాజ్ వెల్ యాజ్ బి కి కనెక్షన్ ఇవ్వాలి అంటే దీనికి కనెక్షన్ ఇవ్వాలి యాజ్ వెల్ యాజ్ దీనికి కనెక్షన్ కూడా ఇవ్వాలి ఓకేనా నెక్స్ట్ I3 తీసుకుంటే ఎంత 4th అంటే 1 0 0 అంటే సి ఏ కనెక్షన్ ఇవ్వకూడదు బి కనెక్షన్ ఇవ్వకూడదు సి కనెక్షన్ ఇవ్వాలి అక్కడి నుంచి ఇక్కడ నుంచి
జీరో అంటే దేర్ ఇస్ నో ఎనీ కనెక్షన్స్ ఇవ్వక్కర్లేదు. ఓకేనా? నెక్స్ట్ I4 అంటే ఎంత? ఇది 4th వన్, ఇది 5th వన్. అంటే 5 ఎలా కన్వర్ట్ చేయొచ్చు బైనరీలో? 0 1 అంటే 5 ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 0 1 0 1 కి కన్వర్ట్ చేయొచ్చు. 1 0 1 అంటే ఎంత? చూడండి, A కి 1 ఇవ్వాలి ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి. అలాగే B కి 0 కనెక్షన్ ఇవ్వకూడదు. C కి కనెక్షన్ ఇవ్వాలి ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి. నెక్స్ట్ IFAT 6 అంటే ఎంత? 1 1 0. Sorry, not 6. Here. 1 second. One second. 0 1 2 3 4 5 6 7 numbers are. So ఇది 0, ఇది ఫస్ట్ 1 వచ్చింది. 1 అంటే ఓన్లీ 1 ఇచ్చాను. నెక్స్ట్ ఇది 4, ఓన్లీ ఇది ఇచ్చాము. ఇదంతా 5 అంటే ఎంత ఇస్తాను? 1 0 1 ఇవ్వాలి. 1 0 1 అంటే ఎంత? A ఇవ్వాలి. దేనికి? ఇక్కడ నుంచి Aకి ఇవ్వాలి, ఇచ్చాము. B ఇవ్వకలేదు, ఇవ్వలేదు. C ఇవ్వాలి, ఇక్కడ నుంచి C ఇచ్చాము. నెక్స్ట్ 6 1 1 0 అంటే B ఇవ్వకలేదు, B ఇవ్వాలి, ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇవ్వాలి. ఫోర్ ఫోర్ వచ్చేస్తున్నాయి. కొంచెం ఎక్కడ చిన్న డిఫరెన్స్ వస్తుంది. 4 4 వచ్చేస్తున్నాయి. ఒకసారి మళ్ళీ గీసేద్దాం ఫాస్ట్గా. 4 4 రావు, 3 3 వస్తాయి. చూద్దాం ఫాస్ట్గా చూద్దాం. 4 4 రావమ్మా, 3 3 వస్తాయి. ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఎంత? 0 0 0 there is no any connection అంటే 0 కి ఫస్ట్ వన్ there is no connection. సెకండ్ వన్ 0 0 1 అంటే దీని ఓన్లీ కనెక్షన్ ఇక్కడ నుంచే. నెక్స్ట్ 2 కి అంటే ఇది 0 1 0 అంటే ఓన్లీ ఇక్కడ నుంచే కనెక్షన్. నెక్స్ట్ 3 కి 0 1 1 అంటే ఇక్కడ నుంచి. నెక్స్ట్ 4 కి 1 2 0 0 అంటే ఇది 4 అయితే ఇక్కడ నుంచి కనెక్షన్ ఇంకేం లేదు. నెక్స్ట్ 5 అంటే 5 కంటే 1 0 1 ఇది A ఇవ్వాలి. నెక్స్ట్ C ఇవ్వాలి. నెక్స్ట్ 6 1 1 0 అంటే మళ్ళీ C ఇవ్వాలి, ఒకటి ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. సరే, డన్. So this is the circuit diagram. When A is high, ఎప్పుడు A high అవుతుందంటే I1 కి high అవుతుంది. నెక్స్ట్ ప్లస్ I3 కి high అవుతుంది, ప్లస్ I5 కి high అవుతుంది, ప్లస్ I7 కి high అవుతుంది. నెక్స్ట్ B ఎప్పుడు high అవుతుంది? I2 high అవుతుంది, ప్లస్ I3 కి high అవుతుంది, ప్లస్
i5 కి i అవుతుంది ప్లస్ i7. నెక్స్ట్ c ఎప్పుడు i అవుతుంది i4 ప్లస్ i5 ఇది ఎంత 5 అవుతుంది ఇది అవదే 5 కి i5 और i6 को i5 का 6 i5 i4 i5 i6 i7. These are the main circuit diagram. అప్పుడు మాత్రమే హై అవుతుంది మనకి, ఇంకెప్పుడు హై అవ్వదు. ఓకేనా? దీన్ని బేస్ చేసి ఇది వస్తే నెక్స్ట్ దీన్ని బేస్ చేసి ఇంకో క్లాసు ఏంటి డీకోడర్స్ చెప్తాను. ఎన్కోడర్కి ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ డీకోడర్స్. అంటే డీకోడర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏం చేస్తాం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే 2 power n ఇన్పుట్స్ ఉంటే n అనేది అవుట్పుట్స్ కింద ఉంటుంది. అక్కడ 2 power n అవుట్పుట్స్ ఉంటే n అనేది ఇన్పుట్స్ అవుతుంది. ఓకేనా? అలాగే ఇంకో నెక్స్ట్ వీడియో ఏం చేస్తానంటే ప్రొసీడ్ చేద్దాం. నో నీడ్ టు నెక్స్ట్ వీడియో. సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా 8 ఇన్పుట్స్ చెప్పాను. ఒకవేళ 4 ఇన్పుట్స్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, దీన్ని 4 ఇన్పుట్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం 2 power 2 కింద కన్వర్ట్ చేస్తాం. హియర్ 2 ఈజ్ ద అవుట్పుట్. అంటే దెన్ మనకి ఏమొస్తుంది బ్లాక్ డయాగ్రామ్ తీసుకుంటే హియర్ దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్. దీస్ ఆర్ ద ఇన్పుట్స్, దీస్ ఆర్ ద అవుట్పుట్స్. ఇది ఇన్పుట్స్ అయితే ఇది అవుట్పుట్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇది i0 నుంచి స్టార్ట్ అయ్యింది. i1 i2 i3 i1 i2 i3 ఇది ఏబిసిలు తీసుకుంటాం. సార్ 8 ఇన్పుట్స్ తీసుకున్నది బాగానే ఉంది, 4 ఇన్పుట్స్ తీసుకున్నది బాగానే ఉంది. నెక్స్ట్ వాట్ అబౌట్ ద 9 ఇన్పుట్స్ తీసుకుంటాను సార్. ఇందాక ఏదో అన్నారు కదా 10 ఇన్పుట్స్. వీ షుడ్ టేక్ 10 ఇన్పుట్స్. 10 9 కూడా చెప్తాను. ఓకే, నో 9 తీసుకున్నాం. వీ షుడ్ టేక్ 9 ఇన్పుట్స్. 9 ఇన్పుట్స్. 9 ఇన్పుట్ని ఎలా కన్వర్ట్ చేస్తాం? ఫస్ట్ 9 మనం 2 power లో కన్వర్ట్ చేయాలి. సో 9 2 power లో కన్వర్ట్ చేయాలంటే రాదు. 8 + 1 తీసుకున్నాం. 8 + 1 అంటే ఎలాగా 8 2 power n plus 1. Okay, here n indicates number of outputs. Number of outputs అంటే 3 outputs. Here in 3 outputs plus 1 ఉంది కదా, again 1 output. అంటే totally 4. Total ఎంత 4 outputs. నేను తీసుకోవాలి 4 outputs. అంటే బ్లాక్ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఎన్ని ఉంటాయి 9 ఇన్పుట్స్ ఉంటాయి, 4 అవుట్పుట్స్ వస్తాయి. ఏ బి సి డి అని 4 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా వస్తుంది బ్లాక్ డయాగ్రామ్. ఒకవేళ అలా కాకుండా 10 ఇన్పుట్స్ తీసుకున్నాం. 10 ఇన్పుట్స్. 10 ని ఏం చేయొచ్చు, ఇది 2 power లో కన్వర్ట్ చేయడం రాదు. అప్పుడు 8 + 2 తీసుకుంటాం. 8 + 2 తీసుకుంటే 2 power n అంటే 2 power 3 plus 2 power 1 అంటే అలాగా ఇక్కడ 3 ఇన్పుట్స్ ప్లస్ 1 ఇన్పుట్ అంటే అంత 3 ఇన్పుట్స్ ప్లస్ 1 ఇన్పుట్ అంటే 3 + 1 టోటలీ 4 అవుట్పుట్స్. ఇది హియర్ 4 అవుట్పుట్స్. 4 అవుట్పుట్స్ ని తీసుకోవచ్చు. ఓకేనా? 11 తీసుకున్నా అంతే, 12 తీసుకున్నా సో సేమ్ యాజ్ 12 తీసుకున్నా అది తీసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తావు, హియర్ ఇట్ సైడ్ 10 ఇన్పుట్స్ ఉంటాయి, హియర్ 4 అవుట్పుట్స్. ఆ విధంగా తీసుకుని మనం ఈ ఎన్కోడర్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? Tomorrow we'll discuss decoders.